చూడమ్మా, డాడీ వస్తూ ఉంటాడు, దారిలో లేట్ అయిందేమో, నువ్వు వెళ్ళి బ్రష్ చేసుకో. ఎప్పుడు గిచ్చదంటప్ప. ఎందుకు వారం రోజుల నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? వెంటనే మా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఎప్పుడు వచ్చినా బిడ్డ? ఏమైంది? ఎందుకు పెడతాను? బాపు, మీ అల్లుని ఫోన్ కలవక వారం రోజులైతాంది. వెంటనే అత్త అనుభవం ఇప్పటిదాకా రాలేదు బాపు. నాకెందుకు భయంగా ఉన్నది బాపు. మరి వారం రోజులు నాకేం చెప్పలేదు బిడ్డ. పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేదంపా. బాపు, ఆశ ప్రతిరోజు నానెప్పుడు వస్తాడు అంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటానా బాపు. ఈరోజు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళ నాన్న రాకపోతే ఆశ బతకదు బాపు. ఏం కాదు బిడ్డ, నాతో రా. అవ మామ, మీరెందుకు ఇట్లా రాము, నువ్వు మా అల్లుడు కలిసి రోజు తిరిగేటోళ్ళు కదా. వారం రోజులు అయితే మా అల్లుడు కనబడక ఎడిపోయాడు అర్థమైతే లేదు. పోయిన మామ, నిన్ను వారం సంది ఇంటికా లేను, మా అక్క ఇంటికి పోయినా. అయినా ఇక అన్నకి చెప్పే వెళ్ళినా కదా, అన్నిటి పోయిండో నాకు తెలియదు. రాము, మీ అన్న ఎక్కడికి వెళ్ళి ఉంటాడో నీకు తెలిసి ఉంటది కదా రాము. ఒకసారి గుర్తు తెచ్చుకో, ఎక్కడికి వెళ్ళిండో. అదినే సిటీలో అన్న తెలిసిన ఒక ఉన్నాడు, అన్న దగ్గర పోదాంపా. బాపు, స్కూల్ నుండి ఆశ ఇంటికి రావచ్చు, మనం వెళ్ళి దాన్ని కూడా తీసుకొని పోదాంపా. సరే బిడ్డ. ఏమైంది బిడ్డ? ఎందుకు చెప్తాను? మా అమ్మ ఎటుపోయింది బిడ్డ? సరే ఇంట్లో ఇన్ని రోజులు ఎడిపోయాను బాబు. ఒక్కటే మొక్కన వారం రోజులు కనబడకపోయేసరికి మేము ఎంత నరకం అనుభవించడో తెలుసా? అన్న వారం రోజులు 15 గంటలకు మా అత్తయ్య ఇంటికి పోయినా. మరి నువ్వెక్కడికి పోయినావు? ఒరే, నీకు సిటీలో నాకు దోస్తున్నాను తెలుసు కదా, ఏదైనా పని ఇస్తున్నాను మా దగ్గర పోయినా. వాడేం చేసిండు, దొంగ ముడితో నన్ను అడిగి పంపించింది. ఆ పోలీసులను చూసి వాళ్ళు ఎక్కడో అక్కడ పోయింది. ఆ రాత్రి తెల్లని దాకా ఇటు తిరిగినట్టు ఎక్కడ దారి దొరకక తిరిగి ఇన్ని రోజులకు నాకు దారి తిరిగి వచ్చింది. అయ్యో, మాకు ఫోన్ చేస్తే అయిపో కదా అల్లుడు. అక్కడ సిగ్నల్ లేదు మావా, అయినా తెల్లారేసరికి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. డాడీ, ఇక నుంచి నన్ను విడిచిపెట్టుకోనని మాటి. సరే బిడ్డ. తిరుపతన్నా, తిరుపతన్నా. ఎందుకు సాయి పొద్దు పొద్దున్న హుషారు కొద్ది వచ్చినావు? ఈ రోజు నుంచి మన కష్టాలని గట్టెక్కబోతున్నాయి. ఏంటి సాయి? రాత్రి కలగనవా? కలగలన్నా, ఆ ప్రకాష్ వాళ్ళు కొత్త బాయ్ అవుతారట. కాంట్రాక్ట్ మనకే ఇస్తా అన్నారు. అది పూర్తి చేస్తే మన కష్టాలు గట్టెక్కినట్టే కదా అన్న. గట్టెక్కినట్టు కాదురా, అల్లరి గట్టెక్కినట్టే. పోయి బయట తెచ్చుకున్నా. ఏమండి? అబ్బా, ఇప్పుడు నీకేం గుర్తొచ్చింది? ఇప్పుడే వెళ్ళాలా? తిన్నాక వెళ్ళి మాట్లాడతారు కదా. అది మన ఇంటి పనే, మనం పోయేదాకా అట్లే వస్తారు. ఈ లోపు ఎవరు నచ్చి బయట తీసుకుపోయినా అనుకో, అప్పుడు మనకు అదేంది. ఏమండి, ఈరోజు మీతోనే ఉండాలనిపిస్తుందండి. ఎందుకో అంత భయంగా ఉందండి. ఓసి పిచ్చిదానా, నేను ఊరికి వెళ్తానా, ఇట్లా పోయి అట్లా అత్తా. సరేనా? ఏమండి? అబ్బా, మళ్ళీ గుర్తుకొచ్చింది.
అన్న లే అన్న, అన్న లే అన్న, అయ్యో అన్న లే అన్న, లే అన్న, అల్లా అయ్యో ఏమండి? అయ్యో లే అన్న, లే అన్న, అయ్యో 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 సాయి లే, అన్న హాస్పిటల్ తీసుకువెళ్దాంపా లే. అయ్యో ఏమైందమ్మా? 24 గంటల్లో హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే నా అల్లుడు భక్తుడు అన్నారు కదా, మరి మా నడిచిపెట్టి ఎట్లా పోయిండమ్మా? మామ అన్నా వదిలి అందరూ తన వాళ్ళే అనుకున్నారు, కానీ వాళ్ళు ఒక్కొక్కరనే మాటలకు అన్నే కాదు పైన చచ్చిపోతారు అనుకున్నా. ఏమైంది బిడ్డ? అల్లుడు మంచిగా ఉన్నాడు అన్నంత ఆ కోళ్ళు పాడుగానే కోళ్ళు గమ్ముదామని ఇంటి తగ్గలేదు, ఇంతలో ఇంత జరిగిపోయాడు. అసలు ఏమైంది బిడ్డ అల్లుడికి? నాకు ఏమర్థం అవుతలేదు, నేను చెప్పు బిడ్డ. ఒక్క రోజులో 6 లక్షల రూపాయలు కట్టాలన్నారు. నా భర్తని ఎలాగైనా కాపాడుకుంటా అని రాత్రంతా స్నేహితుల దగ్గరికి చుట్టాల దగ్గరికి తిరిగిన. నా భర్తని కాపాడురని వేడుకున్నా, ఒక్కరు కూడా సహాయం చేయలేదు బాపు. మామ సహాయం చేయకపోగా వదిలు ఎంత గాయం చేశారో తెలుసా? అమ్మా నా భర్త చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతాడమ్మా, నాకు అర్జెంటుగా 6 లక్షలు కావాలి అమ్మా. నీతో ఎంత సాయం అయితే అంత సాయం చేయమ్మా, నీకు దండం పెడతామ్మా. నేను పైసలు ముద్ర కొడతాను అనుకుంటున్నావా? నీ ఆపద నేను చూస్తే నా ఆపద వాడు చూడాలి. నువ్వు నీ అయ్యన కళ్ళ కనబడుతున్నా కదా, అయినా నీ మొగన్ అన్ని పైసలు వచ్చి కాపాడితే ఏమైనా పని చేసి ఉద్ధరించేది ఉన్నదా? అమ్మా అట్లా అనకమ్మా, నీ దండం పెడతామ్మా. అంటానే బరోబ్బర్ అంట. ఏ ముఖం పెట్టుకొని వచ్చినవే? నువ్వు నీ అయ్య కలిసి నన్ను వదిలిపెట్టి పోయారు కదా, నీ అయ్యని తీసుకొని రాపో. నీ అయ్య ముఖం ఎట్లా కవిలిపోయిందో నా కండ్లతో చూడాలని ఉంది. మొగన్ని కాపాడుకోలేనివి ఇంకో బిడ్డనని కన్నావా? ఓ పని చేయి, డబ్బున్నానికి నీ బిడ్డని దత్తతకి పోయి మందు వేసావే, అప్పుడనే నీ బిడ్డ సుఖపడుతుంది. నీ బతుకు పాడుగాను. ఇప్పుడు చెప్పు మామ, అన్నకు ఎవరి మూలంగా అన్యాయం జరిగిందో? అయ్యో రామరా, నా అల్లునికి పైసే పానం మీద వచ్చిందా దేవుడా? నా బిడ్డ పెళ్లికి 1000 మంది వచ్చి తిరిగిపోయారు. నన్ను 100 మంది అన్న మనసు 500 వేసుకున్నా కూడా నా అల్లుడు లేచి తిరుగుతుండే. ఆయన తప్పంత నాదే. లేని ఆర్పాటాలు పోయి ఉన్న 10 లక్షలు అన్ని పెళ్లి ఖర్చు పెట్టి ఆ పైసలు ఏముంటే నా అల్లునికి నీకు ఈ నరకం వచ్చేది కాదమ్మా. తప్పంత నాదేనమ్మా, నాదే. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు వదినే. రాము ఇప్పుడు మీ అన్న దేవుడి చేతుల్లో ఉన్నాడు. ఎందుకంటే నరుడు పగబట్టినప్పుడు నారాయణుడే గతి. నాకైతే ఏ దారి కనబడతలేదు. నా బిడ్డకేమో వాళ్ళ నానంటే ప్రాణం. దానికి ఏం చెప్పాలో నాకు అర్థమైతలేదు. బిడ్డ నువ్వు కానీ తొందరగా అల్లు దగ్గర పోదాం లే. ఏడోకం పైపాటు పెట్టే పరీక్ష పానం తీసినట్టే ఉంటుంది. అయినా అల్లునికి ఏం కాదు. ఏం జరిగిందో నీ అన్నీ తెలుసుకుంటాం. ఉకో బిడ్డ ఉకో. బాపు డాక్టర్లకు తెలియకుండా జీవం లేని మనిషి ఎటు పోతాడు, ఎట్లా పోతాడు? బిడ్డ అల్లుని పానం ఉండగానే కాదు, పానం పోయినాక కూడా ఎవ్వరు కూడా ముట్టుకునే ధైర్యం చేయరు. ఒకవేళ ఆ దేవుడు ఆయుష్ పోసి మన దగ్గరికి పంపిస్తాడేమో. కొంచెం ఓపిక పడదాం. కాలమే అన్నిటికీ పరిష్కారం చెప్పదు బిడ్డ. ఉకో. వదినే ఆశ ఏంది కనిపించలేదు? స్కూల్ టైం కూడా అయిపోయింది కదా. ఆశ ఎటువైంది బిడ్డ? ఆశ
ఆశా 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 మండకాలు కనబడదా? బిడ్డ బిడ్డ ఇదే పరే. అయ్యో లే దిగు కూసా. అయ్యో ఏంది బిడ్డ గట్ట చేస్తాను? నేను చచ్చిన అనుకున్నావా? నీకోసమే కాదు బిడ్డ, నేను అమ్మ దూరం పెట్టి బతుకుతారా? నేను ఆడుకొని అనుకున్నావా? అయ్యో బిడ్డ ఇట్లా చేస్తాను రా, అన్నిటికీ నేనున్నా బిడ్డ. నువ్వు ధైర్యం చేయడం అసలే. బాపు నా భర్త ఒక పక్క నా బిడ్డ ఒక పక్క కనిపిస్తలేరు. అలాంటప్పుడు నా ప్రాణం ఉండి ఏం లాభం బాపు? అలా అనకపోతే నా ప్రాణం బిడ్డైనా ఆశను అన్నను నేను తీసుకొస్తా. ఒకవేళ అన్నతో సరికి నువ్వు లేకపోతే అన్న ఇలా బతుకుతావు వదిలే. చెప్పు వదిలే చెప్పు. రాము, ముందు వాళ్ళిద్దరు ఎక్కడో తెలుసుకోవాలంటే మనం ఒక దగ్గర వెళ్ళాలి. మన ఇంట్లో బల్బు వెలగాలంటే ఎక్కడ స్విచ్ చేయాలో అక్కడ వేయాలి. పదమ్మా వేద్దాం. ఏ లచ్చే లచ్చే రావే, ఇంటికెళ్ళి బయటకు రావే. ఏం మాట్లాడతావు? కళ్ళు నెత్తి గిట్లెక్కినా ఏంటి? అవునే, ఒంటరి తిండికి అలవాటు పడ్డ కదా, తిని తిని నా కళ్ళు నడినెత్తికి వచ్చినాయి. నన్ను చూడాలని తెగ ఆనందపడ్డాడు కదా. చూస్తాయి చూస్తాయిగా. చూసినవా ఎవరి దగ్గరికి వచ్చిర్రు? నేను నీ అందమైన ముఖం చూస్తానికి రాలేదే. మర్యాదగా చెప్పుకున్న అల్లుడు మనవరాలు ఎక్కన్నారో, లేకుంటే నేను నీ అయ్యా బిడ్డలు కాదనుకుని దూరం ఉంటానా? నీ అల్లుని తోటి నీ మనవరాలు తోటి నాకేం కానీ? ఏయ్, నీకు తెలుసు అని నాకు తెలుసు. మర్యాదగా చెప్పు వాళ్ళు ఎక్కడున్నారో. అమ్మని అమ్మ, నువ్వు మర్యాద గినవే. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ పొద్దుగాల అయితే ఇంటికి వచ్చి అత్తమ్మ, ఇంటికాడ నీ బిడ్డ లేదు, ఇదే నచ్చిందా మీ ఇంటికి? అది గీడికి ఎందుకు వస్తుంది? అది ఎప్పుడో చచ్చిపోయింది. అలా అనకత్తా, ఇది ఏమైనా తెలిస్తే చెప్పొద్దా? చెప్పేదాన్ని మనిషిని కదా. అది దాని ఏ కలిసి ఏ బాయిలతునికి చచ్చిపోయారు. ఆ పిల్లని ఇచ్చి నువ్వు కూడా ఏదైనా బాయిలపడి సావుకో. అత్త, అట్లేంది మాట్లాడతాను చెప్పు. లాగే పోట్లాడుకొని దూడం చంపినట్టు మీ ఇద్దరు గొడవ నాకే తిరుగుతారు చెప్పు. రేషన్ ఆయన వరుసకొస్తాను కదా. నువ్వు చచ్చినావు అనుకున్నారు కదా. నువ్వు చచ్చినావు అనుకుని వాళ్ళు ఏ బాయిలపడి చచ్చిర్రు. పోయి బొందల గడ్డ ఎంకులాడుకోపో. ఆగు, నువ్వు చచ్చి కానీ ఆ పిల్లని ఎవరికన్నా ఇచ్చి సావు. ఎంత పని చేసినవి. అల్లుడు ఆపత్తోటి నీ ఇంటికి వస్తే సావు అంటావా? నిన్ను ఏమన్నమ్మని వాడు బంగారం అసలు మనిషిని సావు అన్నాక ఇది 11 దాడుగా. బాపు అమ్మని వదిలే. ముందు నా బిడ్డ నా భర్త ఎక్కడున్నారో వెతుకుదాంపా. నన్ను చేపించండి. నువ్వు కోపం ఎంత మొరటు ఉంటుందో ఇప్పుడు అర్థమైంది. ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టే ఇంట ముక్కడ పువ్వు అడ్డు పెట్టుకుంటా నీతోనే ఉంటా. అత్తన్న మాటలకు 10 నెలలు కూడి అన్నం చేసుకుంటే పొలం పారి. అవును బిడ్డ, ముందు వాళ్ళు ఎక్కడో తెలుసుకోవాలి. చూసినా నువ్వు చేసిన పని ఎంత దూరం వచ్చిందో. దానాడు ఎత్తుకున్నా ఎక్కడారో.
బిడ్డకు దిక్కెవరు? అమ్మో, నేను కనుమూశాక నా బిడ్డని ఎవరైనా ఎత్తుకపోతే నో నో. ఏమండి? అల్లుడు, మనిషికి ధైర్యమే మందు అని చెప్పిన నువ్వు ఇట్లా చేసుడేందయ్యా? ఏమండి, నా కూతురే నాకు ప్రాణం అనుకున్న మీరు దాన్ని వద్దు ఎలా వెళ్ళాలనిపిస్తుందండి మీకు? హలో, ఇంత మంది ఉన్నారు, పాపని ఎవరెత్తుకెళ్లారో తెలీదా? నీ బిడ్డ ఇక్కడ ఉంది. ఏయ్, నీ పాప కావాలనా? ఒరేయ్, నీకేం కావాలో చెప్పరా? నా బిడ్డ లేకుంటే నేను బతకరా? ఒరేయ్, నా బిడ్డ నా ప్రాణం రా. నీ బిడ్డనా? ఎవరు చెప్పారు నీ బిడ్డని? అన్నా నన్ను వదిలేయన్నా, నీ కోడలన్నా. దీన్ని మీకు ఇవ్వాలంటే నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి. అరే 1,00,000 రూపాయలు ఎన్నిస్తే కానీ ఫస్ట్ ఇంటికి రారా? అమ్మా, నాకు ఇప్పుడే కావాలి, లేదా కోడలను చూడకుండా చంపేస్తా. లక్ష్మి, నువ్వు మారింది నిజమేనా? నువ్వు మారింది నిజమైతే చెప్పు, లేకపోతే వాడిని ఇప్పుడే ఇక్కడనే పాత్ర పెడతా. ఆగు మామ. ఒరేయ్, నువ్వు నా బామ్మర్ది అని ఇప్పుడే తెలిసింది. వెళ్ళి పేపర్ తెచ్చుకోపోరా. నాకున్న యావదాసి నీకే రాసిస్తావు. ఏంది బాబు, ఉన్నదంతా వానికే రాసిస్తే మీరు ఎట్లా బతుకుతారు? బాపు, ఆయనకు బిడ్డ కంటే ఎక్కువ ఏది కాదు. అయినా ఎవరికో ఇస్తలేం కదా బాపు, నా అన్నకే కదా. అన్నా, ఆశ అంటే ఎందుకంత ప్రాణం అన్నా? ఒరేయ్, ఒక మొగాడికి ముందు తల్లిరా, తర్వాత ఆ తల్లి ఇలాంటి భార్యను చేస్తుంది, ఇలాంటి భార్య ఇలాంటి కూతురుని ఇస్తుందిరా. ఇలాంటి కూతురు నాన్న నాన్న అనే ప్రతి పదం నాకు ఉన్నంత బలాన్ని ఇస్తుందిరా. అల్లుడు, దా మన ఇంటికి పోదాం. అద్దు బాపు, ఆయనకు ఇంకొకరి ఇంట్లో ఉండడం ఇష్టం ఉండదు. మనీళ్ళే కదమ్మా, మందిల లెక్క మాట్లాడుతావు. మీరేమంటారండి? నాదేముంది అంజలి, నా బిడ్డ ఏదంటే అదే. ఏమంటావు బిడ్డ? మీ ఇద్దరే నా ఇల్లు.